कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న ద బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికన్ పార్లమెంట్ ముందుంది. యుఎస్ సెనేట్లో దీనిపైన ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో ఇలాన్ మస్క్ సంచలనమైన ప్రకటన చేశారు ఎక్స్లో. ఆయన చెప్పేది ఏంటంటే, ఈ బిల్లు కనుక పాస్ అయితే, ద బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే, ఆ బిల్లు పాస్ కావటానికి కారణమైన సెనేటర్లను ఓడించటానికి తాను కృషి చేస్తాను అని. అలాగే డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీగా మాత్రమే రెండు పార్టీల వ్యవస్థగా ఉన్న అమెరికాలో ప్రజలకు మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తాను. ఆ పార్టీ పేరు కూడా ది అమెరికన్ పార్టీ అని నామకరణం కూడా చేశాడు ఇలాన్ మస్క్. ముందు అసలు ద బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఏంటి? ఇది దాదాపు 1000 పేజీల బిల్. ఈ బిల్లు ట్రంప్, ఇలాన్ మస్క్ల మధ్య ఘర్షణకు టిప్పింగ్ పాయింట్గా ట్రిగర్గా వచ్చింది. ఈ విభేదాలు అంతకుముందు నుంచి కూడా ఉండవచ్చు, కానీ ఒక బ్రేక్ పాయింట్కు వచ్చింది ఈ బిల్లు ద్వారా. ఈ ఓవర్ 1000 పేజెస్ బిల్, అందుకే దీన్ని బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ దానికి పేరు పెట్టాడు. ఈ బిల్లు ద్వారా ట్రంప్ ఒకవైపేమో ట్యాక్స్ కట్స్, అంటే బడా కార్పొరేట్లకు, సంపన్న వర్గాలకు పన్నుల రాయితీలు ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపేమో పెద్ద ఎత్తున డిఫెన్స్ స్పెండింగ్, మిలిటరీ స్పెండింగ్ పెంచుతున్నాడు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాడు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా అమెరికాలో మిసైల్ డిఫెన్స్ షీల్డ్, గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు తీసుకొస్తానని ట్రంప్ అంటున్నాడు. అలాగే బార్డర్ సెక్యూరిటీ పైన భారీగా ఖర్చు పెడతానంటున్నాడు. డిపోర్టేషన్, ఇల్లీగల్గా అమెరికాకు వలస వచ్చిన వారి డిపోర్టేషన్కు భారీగా ఖర్చు చేస్తానంటున్నాడు. సో ఒకవైపు ఏమో ఆదాయాన్ని తగ్గించేటువంటి ట్యాక్స్ కట్స్, మరోవైపు ఏమో ఖర్చును పెంచేటువంటి ఎక్స్పెండిచర్ ప్రపోజల్స్. దీనితో ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట కోత విధించాలి. ఆ కోత సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ పైన పడుతుంది. ఉదాహరణకు పేదల సంక్షేమం పైన ఖర్చు పెట్టే $1 ట్రిలియన్ కట్ అవుతుంది అని. అలాగే అమెరికా అప్పు ఇప్పటికే భారీగా ఉంది. అమెరికా జీడిపి కన్నా కూడా ఎక్కువ ఉంటుంది, 123% దాకా ఉంటుంది. దాన్ని మరింతగా పెంచబోతుంది. మోర్ దెన్ $3 ట్రిలియన్, $3 లక్షల కోట్ల అప్పు పెరుగుతుంది అమెరికాకు ఈ బిల్లు కనుక పాస్ అయితే అని అంచనా. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆదాయ వ్యయ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గ్యాప్ పెరిగి, ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు పెరిగి అప్పులు పెరుగుతాయి. అందుకే ఇలాన్ మస్క్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇలాన్ మస్క్ వాదన ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చింది, రిపబ్లికన్లు సెనేటర్లుగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మెంబర్లుగా అయింది, మేము ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తాం, బ్యాలెన్స్ తీసుకొస్తాం గవర్నమెంట్ బడ్జెట్లో అని ప్రామిస్ చేసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ పెంచుడేంటి, ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెంచుడేంటి? దీనివల్ల ఎకానమీ దెబ్బతిని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ పోతాయన్నది ఇలాన్ మస్క్ వాదన. వాస్తవంగా ట్రంప్ క్యాంపెయిన్లో ఇలాన్ మస్క్ చేరినప్పుడు, ఆ తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఇలాన్ మస్క్ ఇచ్చిన బాధ్యత ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోజ్ అని. అంటే ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం కొరకు ఇలాన్ మస్క్ ప్రభుత్వంలో భాగం కాకుండానే ఈ శాఖకు, ఈ విభాగానికి అధిపతి అయ్యాడు. సో డోజు చాలా మంచి పని చేసిందని ట్రంప్ మెచ్చుకుంటూ వచ్చాడు కూడా. కానీ ఇలాన్ మస్క్ వాదన ఏంటంటే, ట్రంప్ తాను ఓటర్లకు ఇచ్చిన ప్రామిస్ నుంచి పక్కకు జరిగాడు, అందువల్ల ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని ఇలాన్ మస్క్ వాదన. ఈ బిల్లును పాస్ చేసిన సెనేటర్లు సిగ్గుతో తల వంచుకోవాలి.
2026లో జరిగే మిడ్ టర్మ్ ప్రైమరీ ఎలక్షన్లో మీరు ఓడిపోతారని కూడా హెచ్చరిస్తున్నాడు. సో ఇది బ్యాడ్ ఫర్ ది ఎకానమీ అంటూ ఇలాన్ మస్క్ అటాక్ చేస్తున్నాడు. ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఇలాన్ మస్క్ ట్రంప్ల మధ్య పర్సనల్ రైవలరీగా పోయి ఎప్స్టీన్ పాల్ సెక్స్ అఫెండర్ ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ట్రంప్ ఉన్నాడని, అందుకే ఆ ఫైల్స్ను బయట పెట్టడం లేదని కూడా ఇలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. సో వాస్తవంగా ట్రంప్ వాదన ఏంటంటే ఇలాన్ మస్క్ ఈ బిల్లు ముందు నుంచి చూశాడు, ఆయనకేం అభ్యంతరం లేదు ముందు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్కు నేను సబ్సిడీలు తొలగిస్తే ఆయన కోపం వచ్చింది, అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాడు. ఇది పర్సనల్ బిజినెస్ ఎజెండా అనేది ట్రంప్ వాదన. ట్రంప్ ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఇలాన్ మస్క్ ఇస్తున్న సబ్సిడీలు, ఇలాన్ మస్క్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్టులు రద్దు చేస్తే అమెరికాకు ఆర్థిక భారం ఉండదు, ఫిస్కల్ బర్న్ ఏమి ఉండదని కూడా అన్నాడు. అందువల్ల ఈ స్థాయి దాకా రైవలరీ పోయింది. సో చూస్తుంటే ఇలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టడం వైపుగా ఉబలాట పడుతున్నాడు. అమెరికాలో ఇది ఇంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే వెస్ట్రన్ డెమోక్రసీస్ అన్నది డియోపోలి, 2 పార్టీల వ్యవస్థనే ఉంటుంది. ఈ మధ్య 3వ పార్టీగా యూరోపియన్ కంట్రీస్లో మీకు గ్రీన్ పార్టీలు ఎమర్జ్ అయ్యాయి, మీకు ఫార్ రైట్ పార్టీలు పుట్టాయి. మీకు కొన్ని ఫ్రాన్స్ లాంటి దేశాలను అయితే ఫార్ రైట్ మంచి గ్రిప్ కూడా తెచ్చుకున్నారు. మీకు యూకేలో లిబరల్ డెమోక్రాట్స్ లిబ్డెమ్ అని అటు లేబర్ ఇటు కన్జర్వేటివ్ పార్టీలకు పోటీగా పుట్టారు. సో యూరోపియన్ పొలిటికల్ సిస్టమ్ కొంత ఫ్రాగ్మెంట్ అయినా అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ మాత్రం డెమోక్రటిక్ రిపబ్లికన్లుగానే 2గా విడిపోయింది. అందుకే డెమోక్రాట్లలో కూడా కన్జర్వేటివ్ల నుంచి మొదలుకొని డెమోక్రటిక్ సోషలిస్టుల వరకు ఉంటారు. అలాగే రిపబ్లికన్లో కూడా హైలీ కన్జర్వేటివ్ ఓల్డ్ స్కూల్ రిపబ్లికన్స్ నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీ వరకు ఉంటారు. ఎందుకంటే అవే 2 పార్టీలు కనుక అక్కడో ఇక్కడో వాళ్ళు ఐడెంటిఫై కావాల్సిందే. సో ఇలాన్ మస్క్ థర్డ్ పార్టీ పెడతాను, ఆల్టర్నేటివ్ పెడతాను అంటున్నాడు. అన్న మాటలపైన మస్క్ నిలబడతాడా లేడా కూడా తెలియదు. వీళ్ళందరూ ఇలాన్ మస్క్ అయినా డొనాల్డ్ ట్రంప్ అయినా ఎక్సెంట్రిక్ మావరిక్ ఫెలోస్. సో వాళ్ళు అన్నదే చేస్తారు, చేసింది చెప్తారు అని గ్యారంటీ ఇవ్వలేము. బట్ డెఫినెట్గా వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినన్ ఏంటంటే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే ది అమెరికన్ పార్టీ అని కొత్త పార్టీ డెమోక్రట్లకు రిపబ్లికన్లకు పోటీగా పెడతాను ఇలాన్ మస్క్ అన్నాడు. ఇది అమెరికన్ పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో రిపబ్లికన్ పార్టీకి స్లైట్ మెజారిటీ ఉంది. రిపబ్లికన్ పార్టీ పైన ట్రంప్ గ్రిప్ కూడా ఉంది కనుక బహుశా బిల్లును కొన్ని ఇబ్బందులు ఉన్నా పాస్ చేయించుకోవటానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి? ఇలాన్ మస్క్ అంటున్నది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఇట్ కాంట్ బి బ్యూటిఫుల్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఇట్ కాంట్ బి బిగ్ అంటున్నాడు. కానీ ట్రంప్ మాత్రం బిగ్ అండ్ బ్యూటిఫుల్ అంటున్నాడు. సో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ కనుక పాస్ అయితే థర్డ్ పార్టీ అమెరికన్ పొలిటికల్ స్పెక్ట్రంలో ఎమర్జ్ అవుతుందో చూడాలి.